నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. జేకేసీ కళాశాలలో నూతన ఆడిటోరియంను డీజీపీ ద్వారకా తిరుమలరావుతో కలిసి ప్రారంభించిన ఎమ్మెల్యే జీవి చీఫ్ విప్ పదవి అదృష్టంగా భావిస్తున్నట్లు వ్యాఖ్యలు. ఇద్దరు పిల్లలతో కాలువలో పడిన ఈపూరు విలేకరి, పిల్లలు గల్లంతు, స్థానికుల సహాయంతో బయటపడిన విలేకరి. వినికొండ పట్టణంలోని పలు వార్డుల్లో రాత్రి వేళల్లో పర్యటించిన మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ సమస్యలు లేని మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని వెల్లడి. చంద్రబాబు ప్రభుత్వంలో చీఫ్ విప్ పదవి లభించడం అదృష్టంగా భావిస్తున్నారని గుంటూరులోని జేకేసీ కళాశాలలో నూతన ఆడిటోరియంను డీజీపీ ద్వారకా తిరుమలరావుతో కలిసి ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. జేకేసీ కళాశాల పూర్వ విద్యార్థిగా పేరు నిలబెట్టేలా పనిచేస్తానన్నారు. రాష్ట్రంలో గాడి తప్పిన శాంతి భద్రతలను కూటమి ప్రభుత్వంలో సమర్థవంతంగా అదుపులోకి తెచ్చామన్నారు. 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవ ముగింపు వేడుకలు వినుకొండ గ్రంథాలయంలో ఘనంగా జరిగాయి. వినుకొండ శాఖ గ్రంథాలయంలో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకొని వివిధ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. పలువురు ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేయడం జరిగిందని ఇన్ఛార్జి గ్రంథాలయ అధికారి బుక్యా బద్రీనాయక్ పేర్కొన్నారు. వారం రోజులుగా వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ స్కూల్ నుంచి గెలుపొందిన విద్యార్థులకు మనం వ్యాస రచన పోటీలు, అలాగే ఎస్ఐ రైటింగ్, క్విజ్, అలాగే డెబ్యూట్ అనే కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. వాటిలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ఇవ్వడానికి గెస్ట్గా కమలారాం సార్ జన విజ్ఞాన వేదిక అధ్యక్షుడు గారిని, అలాగే ప్రిన్సిపల్ మేడం సిస్టర్ ఏ అనురెడ్డి గారిని, అలాగే హెచ్ఎం సార్ రవికుమార్ గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. సార్స్ మీకు ప్రైజ్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఇప్పుడు అనురెడ్డి మేడం గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. It's a great day for me. It's an honor for me to stand here and to speak out a few words about the library. Okay, library day, it is not ordinary day. So usually we go to library. There is a special reason for to read and to refresh our mind and to ప్రముఖ దినపత్రిక విలేకరి శర్మ తన ఇద్దరు ఆడపిల్లలతో అద్దంకి బ్రాంచ్ కెనాల్లో పడిపోయినట్లు సమాచారం అందడంతో ఎస్ఐ ఉమామహేశ్వరరావు సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. సంఘటనపై మీడియాతో మాట్లాడిన ఎస్ఐ ఈపూరు మండలం వనికుంట గ్రామానికి చెందిన సాక్షి విలేకరి శర్మ ముప్పాళ్ల గ్రామ సమీపంలోని అద్దంకి బ్రాంచ్ కాలువపై తన ఇద్దరు కుమార్తెలు యామిని, కావ్యలతో మోటార్ సైకిల్ పై కాలువ కట్టపై వస్తూ బ్రిడ్జి సమీపంలో కాలువలో పడిపోయారన్నారు. ఈ సంఘటనలో ఇద్దరు ఆడపిల్లలు నీటిలో గల్లంతు కాగా విలేకరిని స్థానికులు రక్షించడంతో బయటపడ్డాడని అన్నారు. పిల్లల మృతదేహాలను గాలించటానికి నీటి ప్రవాహం ఉధృతంగా ఉందని, ఇరిగేషన్ అధికారులకు నీటిని తగ్గించవలసిందిగా కోరామని, ఎన్డీఆర్ఎఫ్ బృందానికి సమాచారం ఇచ్చామని, వారు రాగానే గాలింపు చర్యలు చేపడతామని ఎస్ఐ అన్నారు. ఇది ఎలా జరిగిందన్న విలేకరుల ప్రశ్నకు ఇది యాదృశ్చికమా, ఆత్మహత్యకు పాల్పడ్డాడా అనేది విచారణలో తెలుస్తుందని, కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నామన్నారు. సంఘటన స్థలాన్ని మండల తహసీల్దార్, ఎంపీడీఓ సందర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఫైర్ స్టేషన్ సిబ్బంది సంఘటన స్థలానికి వచ్చారు. సుమారు 9:30 గంటల సమయంలో గ్రామస్తుల నుంచి మాకు రాబడిన సమాచారం మేరకు ముప్పాళ్ళ వద్ద ఉన్నటువంటి అద్దంకి బ్రాంచ్ కెనాల వద్దకు చేరేసరికి ఇక్కడ తెలుసుకున్న సమాచారం ఏంటంటే ఈపూరు మండలంలోని వండుకుంట గ్రామానికి చెందిన సాక్షిలో విలేకరుగా పనిచేసే శర్మ అనే అతను వాళ్ళ పిల్లలతో పాటు ఈ కాలంలో బండితో సహా 2 వీలర్తో సహా పడ్డాడని సమాచారం వచ్చిందండి. ఇక్కడ భిన్నంగా రకరకాలు వినిపిస్తున్నాయి. కొంతమంది నేరుగా చూసిన వాళ్ళు మేము చూసామని చెప్పిన ప్రకారం
బండి మీద అతను పిల్లలు ఉన్నారు, లోపలికి పడింది. మేము తాటి మట్ట ఒకటి కొబ్బరి మట్ట అందించి అతన్ని ఎవరు కాపాడగలిగాము. పిల్లలు అప్పటికే లోపలికి పడిపోయినారని చెప్పారు. దీని మీద మేము ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి అలాగే ఎంఆర్ఓ గారికి అందరికీ సమాచారం అందించాము. ఎంఆర్ఓ గారి ద్వారా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సమాచారం అందించాము. గజయితగాళ్ళను కూడా పిలిపిస్తున్నాము. అయితే కాలువ బాగా ఉధృతంగా 18 అడుగులు ఉంది లోతు. ఇప్పుడు ప్రజెంట్ వాటర్ కూడా ఆపేయమనేసి రిక్వెస్ట్ చేశాము ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు కూడా తగ్గించామండి. అయితే దఫాలుగా తగ్గుద్దని చెప్పారు, ఒకసారి కాకుండా. అది నీళ్ళు కొద్దిగా తగ్గితే గజయితగాళ్ళను కూడా దించి ఈరోజు ఎతికిద్దామని ఉన్నాం. అక్కడే ఉన్నాం అందరం, మేము మా సిబ్బంది అందరం కలిసి. అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ కోసం కూడా ఎదురు చూస్తున్నాం. వాళ్ళైతే కొద్ది మెరుగ్గా త్వరగా పిల్లలు ట్రేస్ అయ్యే అవకాశం ఉందని చెప్పి చర్యల్లో బాగా ఎక్కువ ఉన్నాం. సార్ ఇది ఆత్మహత్య అంటారా లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిందంటారా? మొత్తం విచారణ చేశాక చెప్తామండి. ఇప్పుడే కదా మనం వచ్చింది అందరం ఇక్కడికి. తర్వాత పరిశోధన అనేది క్లియర్గా చెప్తాం తెలియని తర్వాత. కర్షక కార్మిక సోదరీ సోదరులు ఈ నెల 26వ తేదీ పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద రైతన్న హక్కుల కోసం జరిగే మహాధర్నాను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలువలపూడి రాము పిలుపునిస్తూ ప్రచారం చేపట్టారు. ఢిల్లీ వేదికగా రైతు వ్యతిరేక 3 వ్యవసాయ నల్ల చట్టాలపై ఉద్యమం జరిగి ఈ నెల నవంబర్ 26వ తేదీ నాటికి 4 సంవత్సరాలు పూర్తి చేసుకుని 5వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి ఒక హెచ్చరికను కర్షక కార్మిక సంఘాలు తెలియజేయటంలో భాగంగా పల్నాడు జిల్లా నర్సాపేటలోని గాంధీ పార్క్ వద్ద నుండి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఏఐటియుసి వ్యవసాయ కార్మిక సంఘం, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీగా కలెక్టర్ కార్యాలయం వరకు వెళ్లటం జరుగుతుందని, అక్కడ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించటం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రియమైన సోదరి సోదరులారా, ఈ నెల 26వ తేదీన నవంబర్ 26వ తేదీ మన జాతీయ రైతు సంఘాలు ఢిల్లీలో ఏదైతే 3 చట్టాలకు వ్యతిరేకంగా ఒక నిర్ణయం తీసుకొని ఢిల్లీలో ఉద్యమం చేసిందో ఆ ఉద్యమం ఈ నెల 26 కల్లా 4 సంవత్సరాలు దాటి 5వ సంవత్సరాలకు అడుగు పెడుతుంది. మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాం ఢిల్లీ ఉద్యమం గురించి. రైతుల గిట్టుబాటు ధర ఇవ్వమని, స్వామినాథన్ సిఫార్సులను అమలు చేయమని ఎన్నో ఏళ్లుగా గోలు పెడుతుంటే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు 2014 సంవత్సరంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను చాయ్ వాలా కుటుంబం నుంచి వచ్చాను, నాకు పేద ప్రజల కష్టాలు తెలుసు, నేను ప్రతి ఒక్క పేదవాడిని లక్షాధికారం చేస్తాను, నన్ను నమ్మండి అని చెప్పాడు. అదే రైతుని రాజు చేస్తానని చెప్పాడు. అదేవిధంగా నిరుద్యోగుల్ని ఈ దేశం నుంచి నిరుద్యోగం లేకుండా పారదోలి ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడు. ఆయన చెప్పిన లెక్కల ప్రకారం ఏ ఒక్కటి చేయపోగా ఆయన కత్తినెక్కిన వెంటనే వ్యవసాయ 3 నల్ల చట్టాలను తీసుకొచ్చాడు. ఈ వ్యవసాయ 3 నల్ల చట్టాలు అనేవి రైతులకు నష్టం జరుగుతాయా, ఈ చట్టాలు మాకు వద్దయా అని రైతులు గగ్గోలు పెడితే వినకుండా వాటిని అమలు చేయాలని చూశాడు. ఏందయ్యా అంటే ఏదైతే రైతులకు ఉచితంగా కరెంటుగా ఇస్తున్నారో ఆ ఉచిత కరెంటు మోటార్లకి ఈయన స్మార్ట్ మీటర్లు పెడతాయంట. ఆ మీటర్ల ద్వారా రీడింగ్ తీసి ఆ రైతుల మీటర్లకి కరెంటుకి డబ్బులు కట్టాలట. రైతు ఎంతైనా ఉత్పత్తి చేసుకోవచ్చంట, నిల్వ చేసుకోవచ్చంట. ఎక్కడైనా రైతు పండిన పంటలు కల్లాల మీద అమ్ముకోవడానికే అప్పులు పాలై ఆత్మహత్యలు చేసుకుంటుంటే రైతు ఎక్కడ నిల్వ పెట్టుకుంటాడు? ఏ రాష్ట్రం అయినా నుంచి అమ్ముకోవచ్చంట. ఒక రైతు ఉద్యమం దేశ ఉద్యమంగా మారి దేశ ఉద్యమం ప్రపంచ ఉద్యమంగా మారిన చరిత్ర ఈ రైతు సంఘ ఉద్యమానికి దక్కింది. ప్రపంచ స్థాయిలో ఈ రైతుల్లో గుర్తింపు రావడంతో నరేంద్ర మోడీ తలొచ్చి జాతికి క్షమాపణ చెప్పాడు. అయినప్పటికీ చట్టబద్ధత ఈ చట్టాలు కనిపించలేదని ఈ నెల 26వ తారీఖున మన పల్నాడు జిల్లా కలెక్టర్ గారి కార్యాలయంతో జరుగుతున్న ధర్నాకు రొంపిచెర్ల మండలంలో నర్సాపేట నియోజకవర్గంలో రైతులు కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ యొక్క మన కోసం జరిగే ఈ ధర్నాను జయప్రదం చేయాల్సిందిగా మరొకసారి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా కార్యదర్శిగా మీ అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాను. సమస్యలు లేని అభివృద్ధికి కేర్ ఆఫ్ గా వినుకొండ మున్సిపాలిటీని తీర్చిదిద్దడమే లక్ష్యంగా వినుకొండ ఎమ్మెల్యే ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ఆదేశాలతో పనిచేస్తున్నట్లు కమిషనర్ సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు.
ఇందులో భాగంగా పట్టణంలోని వివిధ వార్డులలో కమిషనర్ రాత్రి వేళల్లో తిరుగుతూ స్వయంగా సమస్యలు పరిశీలిస్తూ అక్కడి వారితో మాట్లాడి అక్కడి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. నీటి సరఫరా, వీధి దీపాలు, డ్రైనేజీ సమస్యలు ఉన్నట్లయితే సంబంధిత శాఖ సిబ్బందికి నేరుగా సంప్రదించాలని సూచిస్తూ అవగాహన కల్పించారు. మున్సిపాలిటీ పరంగా ఏ సమస్య వచ్చినా తమ దృష్టికి తీసుకువస్తే సత్వరగా పరిష్కరిస్తామని వారికి భరోసా కల్పించారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.